సో మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు మన ఫిజికల్ అండ్ హెల్త్ కండిషన్ తెలుసుకోవడానికి 5 కాంపోనెంట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. సో ఇప్పుడు వాటి ద్వారా మన హెల్త్ కండిషన్ మనం ఎలా తెలుసుకోవచ్చు. సో ఆర్డర్ వైజ్గా వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి కార్డియోవాస్కులర్ ఎండ్యూరెన్స్, అంటే మన హార్ట్ అండ్ లంగ్స్ అనమాట. మన హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ ఎలా ఉంది అనేది మనం తెలుసుకోవాలి ఫస్ట్. సో ఇప్పుడు మన హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ తెలుసుకోవడానికి మనకి చాలా వేస్ ఉన్నాయి. మనం ఇప్పుడు 2 సింపుల్ వేస్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చు అన్నది మాట్లాడదాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి వాకింగ్ ఆర్ రన్నింగ్ అనమాట. అట్లీస్ట్ 1 to 1.5 km వాక్ ఆర్ రన్ మీరు చేసి తెలుసుకోవచ్చు. సెకండ్ వన్ వచ్చేసి స్టెప్ క్లైంబింగ్ అనమాట, అంటే మెట్లు ఎక్కడం. మెట్లు ఎక్కి కూడా మీ హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ ఎలా ఉన్నది అన్నది మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు అది ఎలా? సో దానికోసం మీరు ఏం చేయాలి అంటే ఎక్కడైనా ఒక రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చొని మీ పల్స్ ఏదైతే ఉందో అది నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుంటుంది అన్నది మీరు రాసుకుని ఒక పక్కన పెట్టుకోండి. బీట్స్ పర్ మినిట్, అంటే ఎన్ని బీట్స్ పర్ మినిట్ మీ పల్స్ అనేది కొట్టుకుంటుంది అనేది మీరు రాసుకుని పక్కన పెట్టుకోవాలి. నేను ఏదైతే యాక్టివిటీస్ మీకు చెప్పానో, రన్నింగ్ అయితే రన్నింగ్, వాకింగ్ అయితే వాకింగ్, స్టెప్ క్లైంబింగ్ అయితే స్టెప్ క్లైంబింగ్, మీరు ఈ మూడిట్లో ఏదో ఒక యాక్టివిటీ చేసి మళ్ళీ సేమ్ అదే రిలాక్స్డ్ పొజిషన్ లో కూర్చొని మళ్ళీ ఒక 1 minute వరకు మీ పల్స్ అనేది ఎన్ని బీట్స్ కొట్టుకుంటుంది అనేది నిమిషానికి రాసి పక్కన పెట్టుకోండి. సో సేమ్ మళ్ళీ వెంటనే ఇంకో నెక్స్ట్ మినిట్ కూడా మీరు మళ్ళీ ఎన్నిసార్లు కొట్టుకున్నది అన్నది రికార్డ్ చేసి మళ్ళీ దాన్ని పక్కన రాసుకోండి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఏదైతే బిగినింగ్ లో చేశారో అది మీరు నార్మల్ రిలాక్స్డ్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఉన్న మీ పల్స్ అనమాట. సో ఇప్పుడు మీరు యాక్టివిటీ చేసిన తర్వాత ఫస్ట్ ఏదైతే రికార్డ్ చేసి పెట్టుకున్నారో ఆ పల్స్ అన్నది ఇప్పుడు ఓవరాల్ గా మీరు ఒక యాక్టివిటీ చేయడం వల్ల ఇంక్రీజ్ అయింది అనమాట. ఇప్పుడు ఏదైతే ఆ పల్స్ ఇంక్రీజ్ అయిందో దానికంటే మీరు సెకండ్ మినిట్ మళ్ళీ ఏదైతే రికార్డ్ చేశారో అది మినిమం ఒక 18 beats అన్న తగ్గింది అంటే మీ హార్ట్ రేట్ అనేది కొంచెం బెటర్ కండిషన్ లోనే ఉంది, కొంచెం నార్మల్ గా ఉంది, మీరు అంటే కొంచెం హెల్తీగా ఉన్నారని లెక్క అనమాట. ఇన్ కేస్ మీకు ఒక ఫ్యూ మినిట్స్ పడుతుంది రికవర్ అవ్వడానికి, మినిమం 18 beats కూడా డిక్రీజ్ అవ్వకుండా బాగా లోగా ఉంది మీ హార్ట్ రికవరీ స్టేట్ అంటే మాత్రం మీరు కొంచెం ఏదో ఒక యాక్టివిటీ చేయాలని అర్థం అనమాట డైలీ లైఫ్ లో. సో మీ హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ ని కొంచెం మీరు డైలీ లైఫ్ లో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకుని, అయితే వాకింగ్ అయితే వాకింగ్, రన్నింగ్ అయితే రన్నింగ్, ఇలాంటిది ఏదో ఒకటి మీరు మెల్లగా అది అలా డైలీ చేస్తూ ఉంటే, సో అలా చేసుకోవడం వల్ల ఏంటంటే మీ హార్ట్ అండ్ లంగ్స్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట మెల్లగా. సో ఇప్పుడు కార్డియోవాస్కులర్ హెల్త్ అనేది ఎలాగ మనం తెలుసుకోవచ్చు, ఇన్ కేస్ అది మనకి లోలో ఉంటే దాన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. సో నెక్స్ట్ కాంపౌండ్స్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.